వీడియోలో నేను టమాటా పప్పు రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ 150 గ్రామ్స్ కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటరు 250 ml నుండి 300 ml వరకు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక దీనిలో 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే టమాటాలని ఇంకొక 2 తీసుకోవాలి. అంటే 150 గ్రామ్స్ కందిపప్పుకి 4 మీడియం సైజు టమాటాలు సరిపోతాయి. అంటే 50 గ్రామ్స్ తీసుకోవాలి టమాటాలు. చింతపండు వేసేటట్టయితే 2 మీడియం సైజు టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అవన్నీ యాడ్ చేసేసాక కుక్కర్ మీద మూతను పెట్టి 3 కానీ 4 కానీ విజిల్స్ వేపిస్తే సరిపోతుంది. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు మూతను తీసి చూపిస్తున్నా. టమాటాలు పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ మీరు కావాలంటే గెరిటితో కానీ పప్పు గుత్తితో కానీ ఒకసారి స్మాష్ చేసుకోవచ్చు. ఇలా ఉంటేనే మా ఫ్యామిలీ చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను దీన్నేమి స్మాష్ చేయట్లేదు పప్పు గుత్తితో. ఇంకా ఇందులో ఉన్న వాటర్ దగ్గరికి అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని దీనికోసం తాలింపును పక్కన పెట్టుకుందాము. దీనికోసం పొయ్యి మీద ఇలా ఒక చిన్న కళాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇందులో వెల్లుల్లిపాయ రేకల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఎక్కువే తీసుకుంటున్నా, ఎందుకంటే పప్పులో వేసిన వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ పప్పులో ఉన్న వాటర్ కూడా దగ్గరగా అవుతున్నాయి. ఇంక ఈ స్టేజ్లో ఈ తాలింపుని యాడ్ చేసేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఈ తాలింపుని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి. ఒకసారి ఈ స్టేజ్లో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది. అంతేనండి, టేస్టీ టమాటా పప్పు రెసిపీ రెడీ. టమాటా పప్పులోకి ఏదైనా ఫ్రై అయినా చాలా బాగుంటుంది. లేకపోతే వడియాలు, అప్పడాలు, చరవ మిరపకాయలతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అదేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.